తెలంగాణ రాష్ట్రంలో రైస్ మిల్లర్ల వ్యవహార తీరు ఏ విధంగా ఉందంటే దొంగనే దొంగ దొంగ అన్నట్లుగా ఉంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే కరోనా కష్టకాలం. కరోనా 2019లో తీవ్ర ఉధృత పరిస్థితుల్లో కరోనా కష్టకాలం ప్రపంచాన్ని చుట్టుముట్టిన క్రమంలో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు కానీ వ్యాపారస్తులు కానీ ప్రైవేటు ఉద్యోగులు కానీ రైతులు కానీ సమాజంలోని ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ఆర్థికంగా పూర్తిగా చితికిపోవడం జరిగింది. కానీ రైస్ మిల్లర్లు మాత్రం ఒక్క రైస్ మిల్లు ఉన్నోడు రెండు రైస్ మిల్లులు ఉన్నోడు 3 రైస్ మిల్లులు కట్టిన మిత్రులు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే కరోనా కష్టకాలంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి పని చేసుకునే పరిస్థితి లేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే రేషన్ బియ్యాన్ని సరఫరా చేయడం జరిగింది. ఇప్పటికి కూడా నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం రేషన్ బియ్యాన్ని సరఫరా చేస్తుంది. నిన్న మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా అనేక ముఖ్యమైన విషయాలు పేర్కొంటూ నరేంద్ర మోడీ నిన్న ఒక విషయం చెప్పడం జరిగింది. వచ్చే 5 ఏళ్ళు మేము ఖచ్చితంగా అధికారంలో ఉంటాం కాబట్టి మరో 5 ఏళ్ల పాటు ఖచ్చితంగా పేదలందరికీ కూడా ఖచ్చితంగా రేషన్ బియ్యం మరో 5 ఏళ్ళు పంపిణీ చేస్తామని చెప్పడం జరుగుతుంది. ఈ క్రమంలోనే రైస్ మిల్లర్లు దొంగ దందా చేస్తూ సామాన్య ప్రజలను లేదంటే సామాన్య ప్రజలతో పాటు ఇబ్బందులకు గురి చేయడంతో పాటు సామాన్య ప్రజలని ప్రభుత్వాలను కూడా మోసం చేయడం జరుగుతుంది ఈ గజ దొంగలు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే మిత్రులారా, ధాన్యం కొనుగోలు చేసినటువంటి వీళ్ళు టిఆర్ఎస్ ప్రభుత్వం అనేది పెద్ద గజ దొంగల ప్రభుత్వం. ఆ గజ దొంగ కేసీఆర్ ఏం చేసిందంటే ఈ దొంగలకు రైస్ మిల్లర్ నిర్వహించే దొంగలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ధాన్యాన్ని ఇచ్చాడు, తిరిగి తీసుకోలేదు ఆ దొంగ కేసీఆర్. ఈ క్రమంలోనే సంవత్సరాల తరబడి నెలల తరబడి ధాన్యం నిల్వ ఉన్న క్రమంలోనే వాళ్ళు ప్రభుత్వం అడిగేది లేదు. ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం అంటేనే భూముల కబ్జా, అవినీతి దందా, రేషన్ మాఫియా, మైనింగ్ మాఫియా, ఇసుక దందా మాఫియా చేసినటువంటి ఈ దొంగల ప్రభుత్వం మేం దొంగతనం చేసి మమ్మల్ని అడుగుతుందా? ఖచ్చితంగా మరోసారి కూడా కేసీఆర్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మమ్మల్ని ధాన్యం మేము మిల్లులకు తీసుకున్న ధాన్యం కేసీఆర్ తిరిగి అడగడు అనే కోణంలో ఈ రైసు మిల్లు నిర్వహించే దొంగలు ఏం చేశారంటే ముందస్తుగానే ధాన్యాన్ని ఎవరికి వాడు అమ్ముకొని ఏం చేశారంటే ఎవరికి వాడు అమ్ముకోవడంతో పాటు రేషన్ మాఫియా ఏదైతే కేంద్రంలోని నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం పేదలకి రేషన్ బియ్యాన్ని సరఫరా చేస్తుందో ఈ రేషన్ బియ్యాన్ని కూడా ప్రజల నుంచి, ఎందుకంటే రేషన్ బియ్యంలో నాణ్యత లేని క్రమంలో పేదవాళ్ళు చాలా మంది రేషన్ బియ్యాన్ని వండుకొని తినే పరిస్థితి లేదు. కాబట్టి ఆ రేషన్ బియ్యాన్ని రేషన్ దుకాణాల నుంచి వచ్చిన వెంటనే నేరుగా ప్రజల వద్దకు వెళ్లకుండా రేషన్ దుకాణాలు నిర్వహించే వ్యక్తులు నేరుగా లబ్ధిదారులకు ప్రజలకు ఫోన్ చేసి మీకు రేషన్ బియ్యం కావాలా, డబ్బులు కావాలనే కొనలో నేరుగా అడగడంతో పాటు ఎవరు కూడా ప్రజలు సగం మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళడం ఒక అంశం కాగా మరికొంత అంశం ఏంటంటే చాలా మంది రేషన్ బియ్యాన్ని తినే పరిస్థితి లేదు. కాబట్టి రేషన్ దుకాణాలు నిర్వహించే వ్యక్తులు ఎవరైతే రేషన్ డీలర్లు ఉన్నారో వాళ్ళు నేరుగా లబ్ధిదారులకు అకౌంట్లలో డబ్బులు పంపించడం జరుగుతుంది. ఈ రేషన్ బియ్యం గోదాముల నుంచి రేషన్ దుకాణాలకు వచ్చిన వెంటనే నేరుగా రైస్ మిల్లులకు వెళ్తుంది. ఈ రైస్ మిల్లు నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి నాణ్యమైన బియ్యంలో ఈ రేషన్ బియ్యాన్ని కలిపి కోట్ల రూపాయలు గడించడం జరుగుతుంది. ఈ కోట్ల రూపాయల అవినీతి సొమ్ము గడించడంతో పాటు ప్రభుత్వం గజ దొంగల టిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ధాన్యాన్ని ఇచ్చిందో ఆ ధాన్యాన్ని తిరిగి ప్రభుత్వానికి అప్పగించకుండా ఈ దొంగలు మిల్లుల నుంచి ఎప్పుడో అమ్ముకోవడం జరిగింది. ఈ అమ్ముకొని కోట్లాది రూపాయలు సంపాదించి ఒకవైపు రేషన్ బియ్యం అక్రమ దందాతో మరోవైపు ఈ క్రమంలోనే ఒక మిల్లు నోడు 2 మిల్లులు, 2 మిల్లు నోడు 3 మిల్లులు. అయితే తెలంగాణ రాష్ట్రంలో ముచ్చటగా 3వ టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని కలలుగన్నటువంటి ఈ రైస్ మిల్లర్లకు టీఆర్ఎస్ ప్రభుత్వం కుప్పగొలి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన క్రమంలో మొదట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా ఉన్న ఈ క్రమంలో ఖచ్చితంగా పౌర సరఫరాలకు సంబంధించిన శాఖ పైన దృష్టి సారించడం జరిగింది. ఎవరైతే రైస్ మిల్లర్లు ధాన్యం తీసుకోవడం జరిగిందో వాళ్ళ వద్ద నిల్వ ఉందో తిరిగి ప్రభుత్వానికి ఇవ్వాల్సిందనే కొనలో గట్టిగా చెప్పిన క్రమంలో రైస్ మిల్లర్లు ఏం చేయాలో తెలియక ఈ తోడు దొంగలంతా తయారై ప్రధానంగా కల్వకుర్తి నియోజకవర్గంతో పాటు నాగరికర్నూలులో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి తోడు దొంగలందరూ కూడా రెగ్యులర్ గా పోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఫోటోలు దిగి గప్పాలు కొట్టడం జరుగుతుంది. మొత్తం తోడు దొంగలంతా జమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తూ ఫోటోలు దిగుతూ మాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా కల్వకుర్తి ప్రాంతవాసి మేము ఈయనతో కలిసి గోటీలు ఆడుకున్నాం, ఈత కొట్టినాం, సందులలో బొందులలో బిల్లలాడినాం, ఈ బిల్లలాడినాం, మాకు ఆటలాడినాం, ఆయనతో పాట పాడినాం, మమ్మల్ని ఏం చేయడనే కోణంలో గల్లీకి వచ్చి జోలు చెప్తున్నారు హైదరాబాద్ రాష్ట్ర రాజధానికి వెళ్ళి తిరిగి వచ్చి. ఈ క్రమంలోనే
బియ్యం అంటే ధాన్యం ఇవ్వకుండా దొంగ నాటకాలు ఆడుతూ కల్వకుర్తి నియోజకవర్గంలో ఒక దొంగ నాటకానికి తెర లేపడం జరిగింది. ఈయన జిల్లాలోనే ఒక రైసు మిల్లర్ల సంఘానికి పెద్ద నాయకుడిగా పేర్కొనడంతో పాటు ఈ ప్రాంతానికి సంబంధించిన రేవంత్ రెడ్డికి సన్నిహితుడు కావడంతో పాటు ఈయనకి ఈ ప్రాంతంలో ఉన్న కొంతమంది రేవంత్ రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్న క్రమంలో మా మిల్లులో చోరీ జరిగింది అనే కోణంలో ఈయన సొల్లు కబుర్లు చెప్పడం జరుగుతుంది. ఓ మిల్లు యజమాని 14,000 బస్తాల ధాన్యం ఎక్కడైనా చోరీ జరుగుతుందా మిత్రులారా? 14,000 బస్తాలు చోరీ జరగాలంటే ఎన్ని లారీలు రావాలి, అక్కడికి ఎన్ని గంటల సమయం పడుతుంది అక్కడి నుంచి చోరీ జరగాలి మిల్లులో? అంటే మిల్లులో సీసీ కెమెరాలు ఎక్కడ పోయినాయి? 14,000 బస్తాల ధాన్యం చోరీ జరుగుతుంటే నీ మిల్లుకు సంబంధించిన సిబ్బంది ఆడ పనిచేసే వాళ్ళు ఎక్కడ పోయినరు? నువ్వెక్కడ పోయి పడుకున్నావు? ఎక్కడ టూర్ పోయినావు? అమెరికాకు పోయినావా? ఆస్ట్రేలియాకు పోయినావా? ఇన్ని 14,000 బస్తాలు చోరీకి గురైతే ఈ మిల్లు నిర్వాహకుడు ఎక్కడికి పోయిండు మిత్రులారా? చోరీకి గురైందని చెప్పి సొల్లు కబుర్లు చెప్తూ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఓ కాగితం మీద లెటర్ రాసి వచ్చిండు. నా మిల్లులో చోరీ జరిగింది, 14,000 బస్తాల చోరీ జరిగిందనే కోణంలో చల్లని చావు కబురు చెప్తే ఎవడన్నా నమ్ముతాడా మిత్రులారా? అంటే నా మిల్లులో చోరీ జరిగింది కాబట్టి నేను ధాన్యాన్ని తిరిగి ప్రభుత్వానికి ఇవ్వలేను అని చెప్పడం జరుగుతుంది, తెగేసి చెప్పడం జరుగుతుంది. అవినీతి అక్రమాలు చేసినటువంటి ఈ మిల్లర్లు చేసినటువంటి ఈ వ్యవస్థలతోని ఒకవైపు ప్రజలకు ఇబ్బందులు తలెత్తడంతో పాటు మరోవైపు ఒకవైపు కేంద్ర ప్రభుత్వాన్ని మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాన్ని, 2 ప్రభుత్వాలని మోసం చేయడం జరుగుతుంది ఈ తోడు దొంగలు. దీనికి ఏమంటారు మళ్ళీ? దీనికి అంటే చేసేదేమో దొంగ పనులు, మళ్ళీ మేము సత్యహరిచంద్రుడు అని దొంగ నాటకాలు ఆడుతున్నారు. కాబట్టి వీళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలోనే స్థానిక పోలీస్ స్టేషన్ లో ఒక లెటర్ రాసి ఆడ వడేసి వచ్చిన ఈ దొంగలు వెంటనే పోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిర్రు. మా మిల్లుల పైన మీరు ఎలాంటి చర్యలు తీసుకోవద్దు, గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం మాకు ధాన్యం ఇచ్చింది, వాళ్ళు తీసుకోలేదు, మీకు ధాన్యం ఇవ్వలేదు, మేము మీకు ఇవ్వము. ఒకవేళ ధాన్యం అంశానికి సంబంధించి మాపై ఒత్తిడి తెస్తే మాత్రం మా కులానికి సంబంధించిన ఓట్లు ఏవైతే ఉన్నాయో పార్లమెంట్ ఎన్నికల్లో మీకు మైనస్ అవుతుంది. అదేవిధంగా భవిష్యత్తులో వచ్చే 2029 ఎన్నికల్లో మా కులమూలం మొత్తం మీ పార్టీకి ఓటేయమనే కోణంలో భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతుంది. ఒకవైపు ఒక విధంగా పరోక్షంగా ఇబ్బందులకు గురి చేయడం, పరోక్షంగా హెచ్చరించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈ క్రమంలోనే ఇలాంటి తోడు దొంగలకి రేవంత్ రెడ్డి అసలు అపాయింట్మెంట్ ఇవ్వద్దు. ముఖ్యమంత్రి ఇలాంటి దొంగలతోని ఫోటోలు దిగితే ఖచ్చితంగా సీఎంగా ఆయనకున్న వ్యక్తిత్వం తగ్గే అవకాశం ఉంది. కాబట్టి అపాయింట్మెంట్ ఇచ్చే ముందే ఎవడు వీడు, వీని స్థానికత ఏంది, వీని స్థాయి ఏంది, వీనికి అపాయింట్మెంట్ ఇవ్వాలా ఇవ్వద్దు అనే కోణంలో ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన అధికారులు ఆరా తీయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఈ అంశానికి సంబంధించి ఈ దొంగతనానికి సంబంధించిన అంశం ఒకసారి మనం గమనిస్తే మిత్రులారా, ధాన్యం దొంగలెవరు? సంశయంగా మారిన పెద్దాపూర్ మార్కెట్ గోదాము చోరీ ఘటన ఈ నెల 3న 14,000 బస్తాల ధాన్యం చోరీ అయినట్లు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు. సీఎంఆర్ అప్పగించలేక కొత్త నాటకానికి తెరలేపాలన్న అనుమానాలు. ఇది 100% కరెక్ట్. కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ కు సంబంధించిన గోదాంలో వారం రోజుల కిందట భారీ చోరీ జరిగింది. అందులో ప్రభుత్వ మిల్లర్లకు అందించిన ధాన్యమే ఉండడం, ఇటీవల 100% సీఎంఆర్ అప్పగించాలని మిల్లర్లపై ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తున్న నేపథ్యంలో ధాన్యం చోరీకి గురైందని చెప్పడం పలు అనుమానాలకు దారితీస్తుంది. కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని వెల్దన్న మండలం పెద్దాపూర్లో వ్యవసాయ మార్కెట్ ఆధ్వర్యంలో 3 కంపార్ట్మెంట్లతో కూడిన భారీ గోదాం నిర్మించారు. అందులో ప్రభుత్వం కేటాయించిన సీఎంఆర్ ధాన్యాన్ని నిల్వ చేసేందుకు కల్వకుర్తికి చెందిన 2 మిల్లర్లు 2021 ఆర్థిక సంవత్సరంలో అద్దెకు తీసుకున్నారు. ప్రతి నెల 33,000 అద్దె చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. ఇలా ఒప్పందం చేసుకున్న నాటి నుంచి ఇప్పటి వరకు కొంత మొత్తాన్ని చెల్లించగా ప్రస్తుతం ఏప్రిల్ వరకు 20 లక్షల బకాయి చెల్లించాల్సి ఉంది. కాగా 2022 జూలైలో గోదాం అద్దె చెల్లించాలని మిల్లర్లను కోరిన 2 రోజులకే ఒక కంపార్ట్మెంట్లో ఉన్న ధాన్యాన్ని తరలించారని మార్కెట్ అధికారులు చెప్తున్నారు. దీంతో మార్కెట్ కు సంబంధించిన మరో తాళాన్ని గోదాము గేట్ కు వేశామని కార్యదర్శి భగవంత్ పేర్కొనడం జరుగుతుంది. ఇక చోరీ వాస్తవమేనని అంశాన్ని ఒకసారి గమనిస్తే, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చాక సివిల్ సప్లై శాఖకు ఐపీఎస్ అధికారిని కమిషనర్ గా నియమించి సీఎంఆర్ బకాయిలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు జిల్లా అధికారులపై ఒత్తిడి పెంచుతున్నారు. ప్రభుత్వం నుంచి ధాన్యం పొందిన మిల్లర్లపై సైతం అదే రీతిలో ఒత్తిడి పెరుగుతుంది. ఈ క్రమంలోనే ధాన్యాన్ని ప్రైవేట్ మార్కెట్ లో అమ్ముకున్న మిల్లర్లు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
పెద్దాపూర్ చోరీ ఘటనకు సంబంధించి మార్కెట్ గోదాము అద్దె బకాయి పెరగడం, ప్రభుత్వం నుంచి సీఎంఆర్ బకాయి చెల్లించాలని ఒత్తిడి పెరగడంతో చోరీ నాటకానికి తెర లేపారన్న చర్చ జరుగుతుంది. కోట్ల విలువ చేసే ధాన్యాన్ని బహిరంగ మార్కెట్లో అమ్ముకున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. 100% కరెక్ట్. అసలు అనుమానాలు ఎన్నో ఉన్నాయి ఈ అంశానికి సంబంధించి. ఎందుకంటే 14,000 బస్తాలు పోయినాయి అంటేనే ఆశ్చర్యం మిత్రులారా. పెద్దాపూర్ గ్రామానికి కూతవేటు దూరంలో ఉన్న గోదాంలో 2 ఏళ్ల కిందట 2,000 బస్తాలు, ఈ నెల 3వ తేదీన మరో 12,000 బస్తాల ధాన్యం చోరీ అయ్యిందని ఇద్దరు మిల్లర్లు అదే రోజు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఒక లారీలో సుమారు 300 బస్తాలు ధాన్యం తరలించేందుకు అవకాశం ఉంటుందని లారీల ఓనర్లు చెప్తున్నారు. ఈ లెక్కన ఒక రోజులో 12,000 బస్తాలను తరలించడానికి సుమారు 40 లారీలు అవసరం. ఒక్కో లారీలో బస్తాలను నింపడానికి గంటకు పైగా సమయం పడుతుంది. ధాన్యం తరలింపునకు దాదాపు 2 రోజుల సమయం పడుతుంది. పెద్ద మొత్తంలో ధాన్యం తరలిస్తుంటే సదరు వ్యాపారులకు సమాచారం తెలియకుండా ఉంటుందా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా గోదాము వైపు వరుసగా లారీలు, ఇతర వాహనాలు వెళ్ళినట్లు ఎలాంటి ఆనవాళ్లు లేవని పోలీసు అధికారులు ప్రాథమిక విచారణలో తేలినట్లు పేర్కొంటున్నారు. ఇక నిజాలు నిగ్గు తేలైన పెద్దాపూర్ గోదాము చోరీ తరహాలోనే ఉమ్మడి జిల్లాలోని పలు చోట్ల చోరీలు జరిగాయి. సీఎంఆర్ కు సంబంధించిన సివిల్ సప్లై అధికారులు ఒత్తిడి పెరగడంతో ఈ చోరీలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. పెద్దాపూర్ గోదాము చోరీకి సంబంధించి చేపట్టిన విచారణలో వాస్తవాలకు వెలుగులోకి వస్తాయా అన్న చర్చ జరుగుతుంది. గోదాములో చోరీ జరిగిన విషయంలో లీజుకు తీసుకున్న వ్యాపారులే పోలీసులకు ఫిర్యాదు చేస్తే తప్ప ఎవరికి తెలియకపోవడం గమనార్హం. ఇక బకాయిలు చెల్లించాలి. కల్వకుర్తికి చెందిన ఇద్దరు మిల్లర్లు 2021-22 ఆర్థిక సంవత్సరంలో ధాన్యాన్ని నిల్వ చేసేందుకు గాను గోదాం లీజుకు ఇచ్చాం. ఇందుకు సంబంధించి 20 లక్షల బకాయి ఉంది. 2022లోనే బకాయి చెల్లించాలని అడిగితే ఒక కంపార్ట్మెంట్ లోని ధాన్యాన్ని తీసుకువెళ్లారు. ఆ సమయంలో మేము గోదాం గేటుకు తాళం వేశాం. ఏప్రిల్ మొదటి వారంలో వెల్దండ పోలీసులు వచ్చి మీ గోదాం పరిధిలో చోరీ జరిగిందని తెలిపారు. పోలీస్ స్టేషన్ కు వెళ్లి వారు అడిగిన వివరాలన్నీ సమర్పించాం. మా బకాయిలు చెల్లించకుండా గోదాం కాల్ చేయరాదని పోలీసులు ఇద్దరు వ్యాపారులకు తెలియజేయడం జరిగిందంటూ మార్కెట్ కార్యదర్శి భగవంత్ పేర్కొనడం జరుగుతుంది. ఇక కేసు నమోదు చేశాం. పెద్దాపూర్ గోదాం ధాన్యం చోరీ ఘటనపై లీజుకు తీసుకున్న వ్యాపారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. ఉన్నతాధికారుల ఆదేశాలతో కేసు విచారణ వేగవంతం చేయడమే కాక పూర్తి వివరాలను సేకరించిన త్వరలో నిందితులను పట్టుకుంటాం. ఏడబట్టుకుంటాం మిల్లోడే దొంగ అయితే నువ్వు ఏడబట్టుకుంటావు. పోలీసు సారు కష్టం, నీకు దొరకలే, నీకు దొరకడు. నువ్వు ఎన్ని సంవత్సరాల విచారణ చేసినా నీకు దొరకడు. పాపం నీ టైం వేస్ట్ పాపం.